నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికలు కేవలం ఎవరు గెలుస్తారు అన్న దానిపై మాత్రమే కాదు, ఎవరు ఓటు వేయగలరు అన్న ప్రశ్నలు చుట్టూ తిరుగుతోంది. ఒక రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి ఒక్కసారిగా కనిపించకుండా పోతే అది గణాంకం కాదు, అది ప్రజాస్వామ్యానికి షాక్. దాదాపు 91 లక్షల మంది ఓటర్ల లిస్టు నుంచి తొలగించబడిన తర్వాత గ్రామాల్లో, పట్టణాల్లో ఒకే చర్చ పేరు మీద నడుస్తోంది. ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవడానికి గణాంకాల తరబడి క్యూల్లో నిలబడుతున్న ప్రజలు, చేతిలో పాత ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పట్టుకొని తిరుగుతున్న కుటుంబాలు, ఇవన్నీ ఇప్పుడు బెంగాల్లో సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి. ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదు, ఇది గుర్తింపు కోసం, ఉనికి కోసం జరుగుతున్న మౌన పోరాటం. ఇంతకీ బెంగాల్లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేరు తొలగించడం నిజంగా శుద్ధి ప్రక్రియనా, లేక రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఓటర్ ఐడి, ఆధార్, పాన్ కార్డు ఉన్న వ్యక్తి పేరు జాబితాలో లేకపోతే అతని పౌరసత్వాన్ని ఎలా చూడాలి? ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటు హక్కే పరిమితం అంటున్నారు, కానీ ప్రజల్లో పౌరసత్వ భయం ఎందుకు పెరుగుతుంది? ఎన్నికల ముందు ఇంత భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు ప్రజాస్వామ్య న్యాయబద్ధమై ప్రభావం చూపుతుందా? మమతా బెనర్జీ చేసిన ఆరోపణలో ఎంత నిజముందో చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈసారి ఎన్నికలు కేవలం ఓట్ల పోరాటం కాదు, గుర్తింపు, పౌరసత్వం, భద్రత అని 3 కీలక అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. మరో 27 లక్షల మంది న్యాయ పరిశీలన తర్వాత కూడా జాబితా నుంచి తప్పించబడడం ఎన్నికల ముందు పెద్ద చర్చకు దారితీసింది. అంటే న్యాయ పరిశీలన తర్వాత 45% ఓట్లు రద్దయ్యాయి. ఒకప్పుడు 7,66 లక్షల మంది ఓటర్లున్న రాష్ట్రం ఇప్పుడు సుమారు 12% ఓటర్లను కోల్పోయిన పరిస్థితి. ముస్లింల జనాభా అధికంగా ఉన్న ముర్షిదాబాద్లోనే అత్యధిక ఓట్లు రద్దయ్యాయి. ఇక్కడ 4.55 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో 3.25 లక్షల ఓట్లను రద్దు చేశారు. మాల్డాలో 2.39 లక్షల ఓట్లు తొలగించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో 2.23 లక్షలు, పూర్వ బర్ధమాన్ జిల్లాలో 2.09 లక్షలు, నాడియా జిల్లాలో 2.98 లక్షల మంది ఓట్లు తొలగింపు జరిగింది. కోల్కతా సౌత్లో 28,000 ఓట్లు తొలగించారు. ఈ పరిణామాల్లో అత్యంత ప్రభావిత వర్గంగా నిలుస్తోంది మటువా సమాజం. ఈ సమాజం చరిత్రను చూసుకుంటే ఇది కేవలం ఓట్ బ్యాంక్ కాదు, ఇది వలస, బాధ, గుర్తింపు కోసం పోరాటం చేసిన సమూహం. తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థులుగా ఈ వర్గం సంవత్సరాలుగా పౌరసత్వం కోసం ఎదురు చూస్తోంది. ఓటర్ ఐడి, ఆధార్, పాన్ కార్డున్న పూర్తి పౌరసత్వ హామీ కోసం వీరు ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 2019లో వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం తర్వాత ఈ ఆశలు మరింత పెరిగాయి. అదే సమయంలో ఈ వర్గం రాజకీయంగా కూడా పెద్ద మార్పు చూపింది. ఒకప్పుడు వామపక్షాలకు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతిచ్చిన మతువాలు ఇటీవల బీజేపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు అదే వర్గం తీవ్ర అనిశ్చితిలో ఉంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం వారి జీవితాల్లో మళ్లీ పాత భయాలను తీసుకొచ్చింది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, కానీ ఇప్పుడు ఇక్కడ స్థానం లేదనిపిస్తోందనే భావన మతువా కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పత్రాలేని వారు, కుటుంబ సంబంధాలు కోల్పోయిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒక కుటుంబంలో కొందరి పేర్లు జాబితాలో ఉండగా మరికొందరి పేర్లు తొలగించబడ్డం ఈ ప్రక్రియలో ఉన్న లోపాలను బయటపెడుతోంది. ఇదే సమాజంలో రాజకీయ ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను తీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రత్యేకంగా మతువాలు, ముస్లింలు, రాజ్భంశీలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఓట్లను ఎంచుకొని తొలగిస్తున్నారంటూ మమత చేసిన ఈ వ్యాఖ్యలు ఈ అంశాలను మరింత రాజకీయంగా మలిచాయి. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ప్రక్రియను సమర్థిస్తూ ఇది కేవలం ఓటర్ల జాబితా శుద్ధి కోసం మాత్రమేనని చెబుతోంది. అక్రమ వలసదారులను తొలగించడం లక్ష్యమని వాదిస్తోంది. ఈ 2 వాదనల మధ్య నిజం ఎక్కడుందో సాధారణ ఓటర్కు అర్థం కాకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది. ఎన్నికల సంఘం కూడా ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ ప్రక్రియ పౌరసత్వాన్ని నిర్ణయించేది కాదు,
కేవలం ఓటు హక్కుకు సంబంధించిందేనని అయినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాలను ఇది తగ్గించలేకపోయింది. అసోం డిటెన్షన్ క్యాంపులు, ఉదాహరణకు బంగ్లాదేశ్కు పంపిస్తారన్న వదంతులు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన కారణమయ్యాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, వలస కార్మికులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఓటు హక్కు కోల్పోతామన్న భయంతో చాలామంది తమ ఉద్యోగాలను వదిలి తిరిగి గ్రామాలకొచ్చారు. అప్పీల్ ప్రక్రియలో పాల్గొనడానికి రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. 1 నెల 2 నెలల వేతనాలు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కుదేరవుతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఆధారపడే వృద్ధులు తమ ఓటు హక్కు పోతే పెన్షన్ కూడా పోతుందేమోనని భయపడుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఈ పరిణామాలు ఓటింగ్ ప్యాటర్న్ను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మటువ వర్గం బీజేపీకి కీలక ఓట్ బ్యాంక్గా మారిన నేపథ్యంలో ఈ అసంతృప్తిని ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపొచ్చు. కొందరు ఇప్పటికే తృణమూల వైపు తిరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు బీజేపీ కూడా డ్యామేజ్ కంట్రోల్కు చర్యలు ప్రారంభించింది. అప్పీల్ ప్రక్రియలో సహాయం, ఫారంలు నింపించడం, స్థానిక స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మొత్తం మీద చూస్తే బెంగాల్లో జరుగుతున్న ఈ ఎస్ఆర్ఐ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదు, ఇదొక పెద్ద సామాజిక రాజకీయ పరీక్ష. ప్రజల విశ్వాసం, ప్రభుత్వాల హామీలు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఇవన్నీ ఇప్పుడు పరీక్షించబడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈ ప్రక్రియ వేసిన ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.